హాయ్ 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 ఫ్రెండ్స్. నిన్న సాటర్డే ఎపిసోడా ఎంతమందికి నచ్చింది? అసలు ఏమైనా నాగార్జున సార్ ఏమైనా అడిగారా? దివ్య అంతలా తనూజకి నామినేషన్ చేసింది గదా! ఎందుకు చేసావమ్మా? కేవలం విమానాల కోసమే చేసావా? ఇంకేంటి అని ఒక్క మాటైనా అడిగింటే బావున్ను. అసలు దివ్యకి ఏమీ అడగలేదు. అసలు ఎవ్వరిని ఏమీ అడగలేదు. వాళ్ళు తనూజది వాళ్ళ చెల్లి పెళ్ళిది ఆడియో వచ్చింది. అందుకోసము కళ్యాణికి 2 వారాలు నామినేషన్‌లోకి రావాలి అని చెప్పడం. అసలు కళ్యాణికి బిర్యానీ ఒక వారం అంతా నాన్ వెజ్ వస్తుంది. దానికి నిఖిల్‌కి నామినేషన్ చేయాలి అని చెప్పటం. అలాగే రితుది వాళ్ళ నాన్నగారి షర్ట్ వస్తుంది. అలాగే సంజనాది వా ఒక వారమంతా ఒక వారమో, సీజనో చీరలే కట్టొద్దంట. ఇంక డ్రెస్సులే వేసుకోవాలంట. ఇలాంటి త్యాగాలు చెప్పారే తప్ప, అసలు దివ్యని ఒక్క మాట అడిగుంటే ఎంత బావున్ను. అందుకే నాకు నచ్చలే. సండే ఎపిసోడ్ నాకెందుకు నచ్చలేదంటే, దివ్యని తనూజ అంత బోరుమని ఏడ్చింది గదా! అంతలా ఏడ్చింది గదా! ఒక్క మాటైనా అడిగారా? ఎందుకు చేసావనేసి? అడగలే. అసలు నిన్న ఎపిసోడనే అసలు నచ్చలేదు. రాము అయితే ఎంతలా బతిమలాడుకొని వెళ్ళిపోయాడో. రాము సెల్ఫ్ నామినేషన్ అస్సలు బాలేదు. అసలు రాముకి ఏం తక్కువైంది? అందరితో మాట్లాడుకుంటారు. ఇక్కడ అక్కడ చెప్పడు, అక్కడ ఇక్కడ చెప్పడు. అందరితో బాగుంటాడు. అసలు ఇంటి వైపు గుర్తొస్తున్నారు, యాదకొస్తున్నారు అని అన్నాడు గదా! ఈ వారం ఉండుంటే ఇంటి నుంచి వాళ్ళ అమ్మాయి వచ్చిండేది. వచ్చి కొంచెం ధైర్యం చెప్పుండేది. అసలు ఆడియన్స్ ఏమైనా పంపించేసారంటే కాదు. తనకి తానే ఎలిమినేషన్ అయిపోయాడు. తనూజ ఎంత ఏడ్చింది. తన ఒకవేళ నామినేషన్‌లో ఎలిమినేషన్ అయితే నేను సేవ్ చేస్తానని గూడా అడుక్కునింది. నీకు బాగా వాళ్ళందరూ ఎవరు వదలకుండా నీతో మాట్లాడతాము, నీ దగ్గరే ఉంటామని గూడా ఎంతలా బతిమిలాడారు. కానీ ఎవ్వరి మాట ఇనలే. నాగార్జున సార్ కూడా ఎంతో ఛాన్స్ ఇచ్చాడు. లాస్ట్ చెప్పు, లాస్ట్ చెప్పు, లాస్ట్ చెప్పు అని ఎన్ని సార్లు అడిగాడు. రాముకి ఏమయ్యిందో ఏమో గానీ, అసలు అలా ఎలిమినేషన్ అవ్వడం అస్సలు బాలేదు. ఎందుకంటే రాము ఉండుంటే బావున్ను. రాము ఉంటే మనం ఆ హౌస్‌లో చూడొచ్చనమాట. ఇంత చక్కగా అంటే జెన్యూన్‌గా ఆడతాడు. జెన్యూన్‌గా మాట్లాడతాడు. ఎవరిపైన ఏమీ ఒపీనియన్ ఉండదు. మనం చూసేదే సంజన గురించి, తనుజ గురించి, రాము గురించి. విమ్ము గూడా అనుకో. కానీ వీళ్ళు ముగ్గురు చాలా జెన్యూన్‌గా ఉన్నారనమాట. చూడ్డానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాడు రాము. అలాంటి రాము చాలా పొరపాటు చేశాడని నేను అనుకుంటున్నాను. చాలా బాధ అనిపిస్తుంది గూడా. రాము అలా చేయకుండా ఉండవలసింది. అసలు ఎందుకు అలా డెసిషన్ తీసుకున్నాడో తెలీదు. ఎవరు అడిగినా చెప్పట్లేదు. నేను బయటకొచ్చినాక చెప్తాను అంటున్నాడు. ఏమైనా వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగుండదేమో, మా అమ్మగారు ఎలా ఉన్నారని ఆలోచించుంటాడని నేను అనుకుంటున్నాను. ఈ వారం ఉండుంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిండు బాగా. వాళ్ళ అమ్మ వచ్చింటే బావున్ను. ఈ ఒక్క వారమైనా ఉంటే బావున్ను. ఎందుకంటే రాము ఎలిమినేషన్ కాడనమాట. అందరూ ఆల్మోస్ట్‌లో ఓట్లేస్తున్నారు. ఒకవేళ అయినా గూడా తనూజ సేవ్ చేస్తాననయితే చెప్పింది. కానీ ఉండలేదు. ఎళ్ళిపోయాడు. అసలు రాము ఎందుకలా చేసావు రాము? నిన్ను హౌస్‌లో చూడాలని ఎంతో అనుకుంటాం గదా! ఇంతమంది ఫ్యాన్స్‌కి చాలా వ్యసనంలాగా అలవాటు చేశాడు రాముకి చూడడం. మళ్ళీ రామునే ఎళ్ళిపోయాడనమాట టక్కని. మళ్ళీ ఎక్కడ కనిపిస్తాడు మనకి? ఇమ్ము అయితే 'జబర్దస్త్' షోలో అయినా మనకు కనిపిస్తాడు. తనూజ అయితే చాలా ఏడ్చింది రాము గురించి. ఎందుకంటే తమ్ముడు, తమ్ముడు అనుకుంటది. రాముతోనే బాండింగ్ ఈ మధ్య. వాళ్ళు వీళ్ళు వెనక ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు కాబట్టి రాముతోనే బాండింగ్ అయితే ఎక్కువ పెట్టుకునింది. ఎప్పుడు చూసినా రాముతోనే మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి తనూజకు మోసం చేశాడు రాము అని నేను అనుకుంటున్నాను. రాము ఎలిమినేషన్ గురించి మీకేమనిపిస్తుంది? జెన్యూన్ అనిపిస్తుందా? హౌస్‌లో ఉంటే బాగుండు అనిపిస్తుందా? లేదు బయటికెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుందా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే హౌస్‌లో ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. ఈ వారం ఎపిసోడ్ ఏం బాలేదనమాట. అసలు ఎందుకు అలా చేశారో నాగార్జున సారు, అసలు 'బిగ్ బాస్' ఏం చేస్తున్నారు? అసలు 'బిగ్ బాస్' వాయిసే అసలు ఈ వారమంతా ఇనిపించలే. 3 రోజులు ఒకే టాస్క్ పెట్టారు అంతే. ఈ వారం టాస్కులు లేవు. 'బిగ్ బాస్' వాయిస్ లేదు. అసలు నాగార్జున సారు
సైలెంట్‌గా చేసి ఎళ్ళిపోయారు. ఏమైందో తెలీదు. బయటికి చెప్పట్లేదు గానీ, ఏమో డల్ అయిపోయింది ఈ వారం. నెక్స్ట్ వీక్ ఏమో ఎలా ఉంటుందో చూడాలి. మీకేమనిపించిందనేది లైక్ చేయండి, కామెంట్ చేయండి. రాము విషయంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.